అందరికీ నమస్తే. తెలంగాణలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది అనే విషయం పైన ఒక రిపోర్ట్ వచ్చింది. అన్రాక్ అనే ఒక సంస్థ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది. మొత్తం వాళ్ళు ఈసారి చేసిన సర్వే ఏంటంటే మొత్తం టాప్ 7 సిటీస్, మెట్రో సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, ఇట్లా మొత్తం సిటీస్ అంతా కూడా అసలు ఎట్లా ఉంది, అమ్ముడు పోని ఇండ్లు పరిస్థితి ఏంది, అమ్ముడు ఎంత పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ 2024 ఫస్ట్ క్వార్టర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, తర్వాత 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అప్పుడు 3 నెలలు ఇప్పుడు 3 నెలలను టాలీ చేసి ఒక రిపోర్ట్ చేసినారు. వాళ్ళు చేసిన సర్వేలో చాలా విచిత్రమైన విషయాలు ఏంటంటే బయట మొత్తం రియల్ ఎస్టేట్ కోలుకున్నది, మిగతా సిటీస్లో టాప్ 6లో కోలుకున్నది, కానీ హైదరాబాద్లో మాత్రం మరింత లోనికిపోయింది. నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే ఇది మన జీవన గమనం, అంటే చాలామంది జీవితాలు ఆధారపడి ఉన్న ఒక రంగం కాబట్టి ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి నడుపుతున్న ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ పెరిగితే ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తే ఆ డబ్బులు జనాలు ఖర్చు పెడతారు, జనాలకి ఇన్కమ్ వస్తే ఆ జనాలు అక్కడిక్కడ ఖర్చు పెట్టి డబ్బులు రొటేషన్ అవుతాయి, ఆ డబ్బులు మొత్తం మళ్ళీ ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. ఇట్లా చాలా లాభాలున్న రంగం ఇది. అందరి బతుకుదేరు దీని మీదే ఉంటుంది. బట్ హైదరాబాద్లో మాత్రం తగ్గిందట. అసలు ఎంత తగ్గింది, ఎక్కడ ఎంత పెరిగింది, ఇట్లాంటి అన్ని విషయాలు ఈ రిపోర్ట్లో ఉన్నాయి. మీరు ఈ వీడియో షేర్ కూడా చేయండి, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక పోతే టాప్ 7 సిటీస్లో ఫస్ట్ 3 మంత్స్ 2024లో ఫస్ట్ 3 మంత్స్, 2025 ఫస్ట్ 3 మంత్స్ ఏంది లెక్క అని తెలిస్తే మిగతా నగరాలు మొత్తం కూడా 19% అమ్ముడు పోని ఇళ్ళు. అంటే అప్పట్లో ఒక వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు ఇచ్చిన 1,40,000 యూనిట్లు ఉంటే 1,40,000 యూనిట్లు ఉంటే అప్పట్లో 1,40,000 యూనిట్లు అంటే ఇండ్లు, కట్టిన ఇండ్లు ఉంటే ఇప్పుడు అది 1,13,000కు తగ్గిందట. వేరే సిటీస్లోనేమో రియల్ ఎస్టేట్ పెరిగి అమ్మకాలు పెరిగి అమ్ముడు పోని ఇళ్ళ సంఖ్య తగ్గింది. హైదరాబాద్కి వచ్చే వరకు 9% పెరిగింది. 9% అప్పటి క్వార్టర్కు ఇప్పటి క్వార్టర్కు పోలిస్తే 9% పెరిగింది. 9% పెరిగినాయి అంటే 100కు 9 ఇండ్లు పెరిగినాయి. అంటే అమ్ముడు పోతలేవు ఇండ్లు, ఇంకా అమ్ముడు పోక మిగిలిపోయినాయి. యాక్చువల్గా లాస్ట్ ఈ 2023 మనకు ఎలక్షన్ జరిగింది నవంబర్, అంతకు ఒక 3-4 నెలల ముందు నుంచే ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ తర్వాత ఏమవుతుందో ఎట్లుంటుందో ఏమో అని చెప్పి కొత్త ప్రాజెక్టులు మొత్తం ఆగిపోయినాయి. జస్ట్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అప్పటికే, తర్వాత కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చినాయి. ఎక్కడో దగ్గర స్టార్ట్ అయిన ప్రాజెక్టులు మాత్రమే కట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, అట్లా కట్టడం తగ్గిపోయినా కూడా ఇల్లు అమ్మకుండా మిగిలిపోయినా కూడా 9% పెరిగినాయి హైదరాబాద్లో. వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే బెంగళూరులో అమ్మకం కాని ప్లాట్ల సంఖ్య సగాన్ని తగ్గిందంట. అంటే బెంగళూరులో సగానికి సగం అంట. 2024 మార్చు లెక్క ప్లస్ 2025 మార్చ్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లెక్క చూస్తే సగాన్ని తగ్గిందంట. చెన్నైలో కూడా అట్లే ఉందంట. చెన్నైలో కూడా ఆల్మోస్ట్ కట్టిన ఇండ్లన్నీ కూడా అమ్ముడు పోతున్నాయంట. తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ మెరుగుపడుతుందని అనుకోవచ్చంట. ఈ రిపోర్ట్ను చూసిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ కోలుకున్నది, అక్కడ ఇండ్లు అమ్ముడు పోతున్నాయని అనుకోవచ్చంట. గతంలో హార్డ్ కేకుల్లో అమ్ముడు పోయే హైదరాబాద్ ప్రాపర్టీలు ఇప్పుడు డిమాండ్ తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడిస్తున్నది. యాక్చువల్గా నేమొన్న క్రెడాయి ఎక్స్పో పెట్టినారు, ఇక్కడనే పోయి చూస్తే అందులో వాళ్ళు పెట్టింది 2 రోజులు 3 రోజులు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడో అపార్ట్మెంట్లు కట్టినరు. వాళ్ళు కూడా ఒక కౌంటర్ పెట్టినరు, ఒక స్టాల్ పెట్టినరు. ఆ స్టాల్లో పోయి అడిగే వాళ్ళు కూడా తగ్గిపోయారట. కనీసం మీ దగ్గర ఏమి ఇండ్లు ఉన్నాయి, ఎంత అమ్ముతారు, ఏ ఏరియాలో ఉన్నాయి అని ఎంక్వైరీ చేస్తారు కదా. కనీసం కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కనీసం ఎంక్వైరీ చేస్తారు. కానీ అట్లా ఎంక్వైరీస్ కూడా తగ్గిపోయినాయంట. 100 ఎంక్వైరీస్ వస్తే ఇంతకు ముందంట, 100 ఎంక్వైరీస్ వస్తే అంతకుముందు మన హైదరాబాద్లో 100 మంది ఎంక్వైరీకి వచ్చిందంటే దానిలో కనీసం ఒక 20-25 ఇండ్లు అమ్మేవాళ్ళంట. 20-25% ఇండ్లు మళ్ళీ సేల్స్ వరకు పోయేదంట. ఇప్పుడు అసలు వచ్చిందే చాలా తక్కువ. దానిలో ఒక 7%, 8%, అంటే 100కు ఒక 7 మంది 8 మంది టచ్లో ఉన్నారంట. ఇప్పుడు టచ్లో ఉన్నారు. వాళ్ళు కొనుక్కోరో తెలియదు, జస్ట్ వేరే సారాలు చేస్తున్నారు, లేకపోతే మేము మళ్ళీ చూస్తామని చెప్తున్నారు, దీనికి లోన్ వస్తుందా అని చెకప్లో ఉన్నారు, ఇట్లా రకరకాల పనిలో ఉన్నారు. అంటే కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఆ ఎక్స్పోకు పోలేదు అని ఆయన చెప్పిన దాని లెక్క ప్రకారం తగ్గింది. తర్వాత ఇండ్ల సంఖ్య ఎంత పెరుగుతాయి అంటే కఠిన ఇండ్లు అమ్మపోతే రియల్ ఎస్టేట్ రంగం అంత కుదేలైనట్టే కదా. కఠిన ఇండ్లు అమ్మితే కఠినకు బిల్డర్కు పైసలు వస్తాయి, తర్వాత గవర్నమెంట్కి పైసలు వస్తాయి, దానిలో పనిచేసే పనులకు మళ్ళీ పని దొరుకుతుంది. ఒక ఆయన ఒక 4 ఇండ్లు కట్టిండు, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కట్టిండు, అవి అమ్ముడు పోతున్నాయి అనుకో, వాళ్ళు అదే పని చేస్తారు, మళ్ళీ ఇంకో 4 ఇండ్లు కడతాడు,
మళ్ళీ ఒక పెద్ద అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, దీనిలో వర్కర్స్కు డబ్బులు దొరుకుతాయి, వాళ్ళకు జాబులు దొరుకుతాయి. ఎంతమంది కార్పెంటర్స్ ఏంది, బండలు వేసే వాళ్ళు ఏంది, కలర్స్ వేసే వాళ్ళు ఏంది, ఎలక్ట్రీషియన్స్ ఏంది, ఇసుక పోసే వాళ్ళు ఏంది, మట్టి పోసే వాళ్ళు ఏంది, సిమెంట్ వేసే వాళ్ళు ఏంది, ఇట్లా ఎంత స్టీల్ షాపులు, స్టీల్ డీలర్స్ పరిస్థితి ఏంది, ఇట్లా చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు కఠిన ఇండ్లే పోకపోతే ఇంకా మళ్ళీ కొత్తగా ఎవరు కడతారు, మళ్ళీ కొత్తగా వీళ్ళ గిరాకంతా ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి పని ఎక్కడ దొరుకుతుంది. తెలంగాణలో రియల్ ఎస్టేటు ఈ పరిస్థితిలో ఉంది. అసలు దీని మీద ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక రివ్యూ కూడా చేయలేదు. ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ వాళ్ళను అదిరించో బెదిరించో పని చేసుకోవడం తప్ప అసలు ఎందుకు ఇట్లయింది. ఇది రియల్ ఎస్టేట్ అంటే కేవలం కట్టేవాళ్ళ సమస్య కాదు, చాలామంది జీవనానికి సంబంధించిన సమస్య ఇది. ఓన్లీ కట్టుకొని అమ్ముకునే వ్యాపారస్తులు మాత్రమే కాదు, దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్లస్ ఇల్లు కావాలని కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది అనవచ్చు, అవును మరి రేట్లు అంత పడితే ఎవరు కొనుక్కుంటారని. మరి రేట్లు అంత పెట్టిరంటే వాళ్ళకు పెట్టుబడి కూడా అంతే అవుతుంది కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు గవర్నమెంట్ ఇచ్చేది 5 లక్షలు, మేము బేస్మెంట్ తీసినాక 1 లక్ష ఇస్తాం, గోడ కట్టినాక 1 లక్ష ఇస్తాం, స్లాబ్ వేసినాక 1 లక్ష ఇస్తాం, రంగులు వేసినాక సిమెంట్ వేసినాక 1 లక్ష ఇస్తాం అంటారు కదా. ఒక ఇల్లు కట్టడానికే మేస్త్రీలు 3 నుంచి 4 లక్షలు తీసుకుంటున్నారు. మేస్త్రి ఎవరు సొంతంగా అందరినీ ప్లంబర్ను, ఎలక్ట్రీషియన్ను, సిమెంట్ వేస్తాయనను, ఇటుక పిల్లలు కట్టేదా, గోడలు కట్టేతాయనను, స్లాబ్ వేస్తాను రమ్మంటే ఆయనకు ఆరిపోతుంది. ఎవరికో ఒక మేస్త్రికి ఇచ్చి కట్టించుకుంటారు ఇల్లు. ఆ మేస్త్రియే ఆయన ఛార్జీయే 3.5 లక్షలు స్టార్ట్ చేస్తే 4.5 లక్షల దాకా కూడా తీసుకుంటారు కొన్ని ఏరియాల్లో, టౌన్లలో. ఇక మీరు ఇచ్చే 5 లక్షలు మేస్త్రికే పోయిన తర్వాత ఇంకా ఆయనకి ఏమున్నది, ఆయన మళ్ళీ సిమెంట్ కొనుక రావాల్సిందే, ఇసుక కొనుక రావాల్సిందే, స్టీల్ కొనుక రావాల్సిందే, కూలీలకు డబ్బులు ఇవ్వాల్సిందే, అవన్నీ మీద పడ్డట్టే కదా. మరి ఆ డబ్బులు పెరిగినప్పుడు, ఆ పెట్టుబడి పెరిగినప్పుడు అమ్మేతాయన కూడా లాస్కి అయితే అమ్ముకోడు కదా, లాస్కి అయితే అమ్ముకోడు. కొంచెం అటో ఇటో కనీసం అసలు వచ్చినా చాలు అనే దానిలో ఉంటారు. ఎందుకంటే ఆయన మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ కట్టాలి కదా. ఆ ఇల్లు అమ్ముతే తప్ప ఇంకో ఇల్లు కట్టలేడు. ఓ 4 ఇల్లు అమ్ముతే తప్ప అవి ఆగిపోయినాయి అనుకో ఆయన కూడా ఆర్థికంగా చితికిపోతాడు. ఆ బిల్డర్ కూడా ఎక్కడో ఇండస్ట్రీ తీసుకొచ్చి కడతారు. ఎవరు జేబులకి వెళ్ళి తీసో బ్యాంకులో దాపెట్టుకున్న డబ్బులు తీసుకొచ్చి కట్టరు, బ్యాంకులకి వెళ్ళి లోన్లు పట్టుకొస్తారు, తెలిసిన వాళ్ళ దగ్గర ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇల్లు కడతారు. అది అమ్ముడు పోతే వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ ఇచ్చేసి అసలు తీసుకొని ఇంకొక ఇల్లు స్టార్ట్ చేస్తాడు. కానీ హైదరాబాద్లో ఎందుకు తగ్గింది అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. మొత్తం టాప్ సిటీస్లో రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడు, తర్వాత కట్టిన ఇళ్ళని కూడా అమ్ముడు పోతున్నప్పుడు మన దగ్గర ఎందుకు పోతలేవు, ఎక్కడ తగ్గింది? ఇప్పుడు సాఫ్ట్వేర్ కుప్పకూలింది అనుకుందాం. సాఫ్ట్వేర్ కుప్పకూలితే మనం టాప్లో, సాఫ్ట్వేర్ మనం టాపు 2014 కన్నా ముందు మనం టాప్ 6 6వ ప్లేస్లో ఉన్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనకు 1-2 ప్లేస్లో ఉన్నాం. మనం బెంగళూరుని ఢీకొంటున్నాం సాఫ్ట్వేర్లో. మరి అదే బెంగళూరులో చాలా కంపెనీలు మూసేసిండ్రు, చాలామందికి ఉద్యోగాలు పోయినాయి, సాఫ్ట్వేర్ మనకన్నా ఎక్కువ పోయినాయి ఆడ. మరి వాళ్ళ 50% తగ్గినాయంట ఇండ్లు, మిగిలిపోయిన ఇండ్లు 50% అంతకుముందుకు ఇప్పటికి పోలిస్తే 50% కొనుగోలు పెరిగినాయి. మన దగ్గర ఎందుకు పెరగలేదు, ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఆ హైడ్రా తీసుకొచ్చి అన్ని ఇల్లు కూలగొట్టి సగం పరిచయం చేసిండ్రు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలలేదు, హైడ్రాకు సంబంధం లేదు అంటే అది కళ్ళు మూసుకొని పిల్లి పాలదైనట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే దాని ఎఫెక్ట్ మామూలుగా ఉంటుందా? ఉండదు కదా. మన ఇంటి పక్కలైనా గొడవ చేస్తున్నాం అనుకో, మనం ఇల్లు కట్టాలంటే లేకపోతే మనం ఇల్లు ఆ ప్లాట్ అమ్మాలంటే ఎవరు వచ్చి కొనరు. మన పక్కనైనా గొడవ చేస్తున్నాడు, ఈ ప్లాట్ నాది అంటాడు, లేకపోతే ఈ ప్లాట్లో ఏదో కిరికిరి ఉంది అంటాడు. ఆ ఒక్క ప్లాట్ కిరికిరి అయితే ఎంత ప్రచారం అయితే తెలుసా మార్కెట్లో, అబ్బో ఆ ఏరియాలో మొత్తం కిరికిరి ప్లాట్లు రబై కొనొద్దు అంటారు, ఆ ఏరియాలో కిరికిరి ఇల్లు రబై కొనొద్దు అంటారు. ఆ ఎఫెక్ట్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూలగొట్టుడు మొత్తం స్టార్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని, పర్మిషన్ లేనివి చెరువుల్లో కట్టిన కూలగొట్టచ్చు. కానీ కొన్ని తప్పిదాలు జరిగినాయి. పెద్దలు వదిలేసి చిన్న ఇళ్ళు అప్పుడప్పుడే గృహప్రవేశం చేసిన వాళ్ళు కష్టపడి లోన్లు తీసుకొని, కష్టపడి భూములు అమ్ముకొని, శాలరీస్ పని చేసుకుంటా, ఏనో చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఇల్లు కట్టుకుంటే పర్మిషన్స్ తీసుకొని దాన్ని కూలగొట్టిండ్రు వీళ్ళు. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఏది అప్పుడు కుప్పగూలిన రియల్ ఎస్టేట్ ఇప్పటిదాకా లేవనే లేదు, ఇంత లోపల పోతుంది. గవర్నమెంట్ ఈ విషయం ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ బాగుంటే తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ బాగున్నట్టే. మీరు రియల్ ఎస్టేట్ని బాగా చేయకుండా, రియల్ ఎస్టేట్ మీద ఒక విధానం లేకుంటే ప్రభుత్వానికి ఎవ్వడేం చేయలేడు. జనాలు అవస్థలు పడుతున్నారు, ఎవరికి ఉపాధి లేకుండా పోయింది. బ్యాంకుల్లో లోన్లు ఇచ్చే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు నాకు, వాళ్ళు కూడా ఏం పని లేకుండా పోయింది. చాలామంది ఆ లోన్లు ఇప్పించే పని వదిలేసి వేరే పనులు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇల్లు ఎవడు కట్టంది, ఎవడు కొనంది లోన్లు ఎడికి ఇప్పిస్తారు. బ్యాంకులో కూడా లోన్లు ఇంతకుముందు నాకు ఇస్తలేరు, చాలా టైట్ చేసి పడిచ్చిండ్రు. ఇవన్నీ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. హైడ్రా ఎఫెక్ట్ చాలా ఉంది. 90% హైడ్రా ఎఫెక్టే ఉండొచ్చు బహుశా. కానీ ప్రభుత్వం దీన్ని ఎట్లా మళ్ళీ రివోక్ చేస్తారనేది ప్రభుత్వం ఆలోచించాలి. హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి మీద ఈ అనురాగ్ సంస్థ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సారాంశం అయితే ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.